మొన్న ఫోన్ లో బాగా పులహార కలుపుతున్నాగా. అది కాదు మాయా, మరదలు సెట్ అయింది. ఏవో పత్తి కబుర్లు చెప్పు ఇక్కడ ఆ రోజు. అలా కాదు మాయా. బంగారం చెప్పు. అబ్బా లవ్ లో పడినప్పుడు నేను కూడా లావలేదురా. అందరూ నీలాగా ఉంటారేటి? ఇదేటి ఎప్పుడు వచ్చింది? ఏటి నేను ఎప్పుడు వచ్చానేటని మనసులో అనుకుంటున్నావు ఏంటి? ఇదేట్రో ఈ మనసులో అనుకునేది అలా చెప్పేసింది. నువ్వు నాయుడు అలా మాట్లాడుస్తున్నాడు అంటే వాడు ఎవరితో మాట్లాడుతున్నాడు తెలియదా నీకు? తెలియకుండానే నీలా ఉంటారేంటని అంటున్నావా? ఎవరని తెలుస్తుంది కానీ ఎవరా అని. వాళ్ళు మరదలు ఎప్పుడు సెట్ అయింది ఏటో గానీ మొన్నటి నుండి ఫోన్లోనే మాట్లాడుతుంట. మా కంపెనీ వాళ్ళకి ఈ మధ్యన కార్తీక్ కూడా బయటకు రావట్లేదు. అడుగుదాం అనుకున్నాను కార్తీక్ ఏడి. ఈ మధ్యన మాతో పాటు బయటకు రావట్లేదు. ఆ కార్తీక్ గాడ రాడు. ఈడు కులుకులు నేను తట్టుకోలేకపోతున్నా. మరి కార్తీక్ ఎందుకు మీతో పాటు బయటికి రావట్లేదు? అదే నాకు అర్థం కావట్లేదు. ఈ మధ్య ఆడికి ఏటయిందో, ఎప్పుడు ఫోన్ చేస్తున్నా పని ఉంది అంటున్నాడు. ఒకసారి ఫోనే ఎత్తట్లేదు. అవునా, ఏమైనా అయ్యిందా? ఏమో సంథింగ్ ఏదో జరిగింది. కొంచెం కొత్తగా కనిపిస్తున్నాడు. సరే అయితే నేను వెళ్తాను, రేపు కలుద్దాం. అయితే ఎవరి కోసం రా వెయిట్ చేస్తున్నావు? రేణుకా కోసం. నువ్వు కూడా మీ లవర్ ఫోన్ కోసం వెయిటింగ్. అది ఇడికి అనవసరంగా చెప్పినట్టున్నాను నాకు లవర్ ఉందని. అయి నువ్వెందుకు నన్ను వేసుకుంటున్నావు? బంగారం చెప్పు. మరి కమ్మయ్యక ఇంకేం చెయ్యాలి? సార్ లేట్ అయ్యానా? ఎప్పుడు వస్తానన్నా ఎప్పుడు వచ్చావే? అంటే ఫ్రెండ్ వచ్చేసరికి లేట్ అయ్యింది. ఫ్రెండా? నాకు తెలియని నీ ఫ్రెండ్ ఎవలే? అమ్మా నువ్వేంటి ఇక్కడ? తను నీకు ముందే తెలుసా? తను మన కార్తీక్ వాళ్ళ రిలేటివ్స్. తనేనా మీ లవ్? అసలు నాకు తెలియకుండా తన నీకెలా ఫ్రెండ్ అయిందే? తన కొత్తగా మా కాలేజ్ లో జాయిన్ అయ్యింది. ఓహో అవునే హేమ, ఈ మధ్యన కార్తీక్ బిజీగా ఉంటున్నాడు ఏంటి? అలా ఏం లేదే, తను ఫ్రీగానే ఉంటున్నాడు. ఫ్రీగా ఉంటున్నాడా? ఈ మధ్య ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయట్లేదు, మెసేజ్ చేస్తే రిప్లై ఇవ్వట్లేదు. ఏమో మరి, తనైతే ఎక్కువగా నాతోనే ఉంటున్నాడు. మరి ఏంటి? కాల్ చేస్తే లిఫ్ట్ చేయట్లేదు, మెసేజ్ చేస్తే రిప్లై ఇవ్వట్లేదు, ఒక్కోసారి బిజీగా ఉన్నా అంటున్నాడు. అసలు ఏమై ఉంటది వీడికి? ఏమైంది? ఏమైనా ప్రాబ్లమా? ఆహా అదేం లేదు. ఈ మధ్య వీడి బిహేవియర్ లో కూడా కొంచెం చేంజ్ వచ్చింది. డైరెక్ట్ గా వీడితో ఈ విషయం మాట్లాడితే బెస్ట్. సరే అయితే వెళ్తాం. సరే అయితే. రేణుకా పక్కన అమ్మాయి ఎవడరా? వాళ్ళ ఫ్రెండ్. మధ్యలో కార్తీక్ గడి మ్యాటర్ ఎందుకు వచ్చిందిరా? అదా రేణుక అడుగుతుందిరా, ఎప్పుడు ముగ్గురు కలిపి వచ్చేవారు కదా, ఏం కార్తీక్ రావట్లేదని. నాకు వచ్చిన డౌట్ కూడా ఇటుకి చెప్పడం ఎందుకు కదా, ముందు నేను కన్ఫర్మ్ చేసుకుని ఆ తర్వాత ఇటుకి చెప్పడం బెస్ట్. ఈ మధ్య వీడి ప్రవర్తన చాలా మారింది. అసలు ఏంటి జరుగుతుంది? అసలు వీడి మాతో ఇలా ఉండేవాడు కాదే. అసలు నాకెందుకు వీడు అబద్ధం చెప్తున్నాడు? ఒకసారి వీడికి ఫోన్ చేసి కలవడమే మంచిది. ఫోన్ చేస్తే కట్ చేస్తాడేటి వీడు? హలో, నేను ఒక 5 నిమిషాల్లో చేస్తాను. 5 నిమిషాలు కాదు, నీతో అర్జెంట్ గా మాట్లాడాలి. ఫోన్ కట్ చేసి అంటే బాగోద్దు. నేను పనిలో ఉన్నాను రా. రే ఇంపార్టెంట్ విషయం, రేపు ఈవినింగ్ కలుద్దాం. అరే నేను రేపు రాలేను రా, నాకు కొంచెం పని ఉంది. అయితే మేమే మీ ఇంటికి వస్తాం. ఓరు బాబా ఏం వద్దు కానీ రేపు నేనే వస్తాను రా. సరే రా. ఎరా పిలిచేం మాట్లాడట్లేదేట్రా? ఇంటికి వచ్చేస్తానన్నావు కదరా అన్నిసార్లు ఫోన్ చేసి. ఇప్పుడు వచ్చాకేమో ఇద్దరు సైలెంట్ గా ఉన్నారు. అదే మేము అడుగుతున్నారా, ఏమైందిరా నీకు? ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయట్లేదు, మెసేజ్ అయితే రిప్లై ఇవ్వట్లేదు. ఏమైందిరా నీకు? కొంచెం పనిలో ఉండి అవ్వట్లేదురా ఈ మధ్య, అంతే. ఎన్ని రోజులరా పని? పని కాదు గాని ఇంకేదో జరిగింది, అదేంటో చెప్పు ముందు. ఫ్యామిలీరా. మొన్న రీసెంట్ ఒక ఇన్సిడెంట్ జరిగిందిలే, తెలుసుగా మా రిలేటివ్స్ సంగతే. ఫ్యామిలీ ప్రాబ్లమ్సా? ఓర్ని అంతేనా? అయినా బొక్కను వాళ్ళని పట్టించుకుంటారా? వాళ్ళ మాటలు ఎవడ పట్టించుకుంటాడరా? కొన్ని విషయాలకు మాత్రం ట్రిగ్గర్ అవుతున్నాను అంతే. ఒరే ఆ విషయంగా నేను ఎందుకు రావట్లేదన్న విషయంగా ఇప్పుడంత పంచాయతీయా? నీ పిచ్చి. సారీ మాయా, ఏదో సీరియస్ మ్యాటర్ అనుకున్నా. సర్లే ప్రాబ్లమే లేదు కదా. ఇందా నుంచి రామ్నాయుడు కూడా ఫోన్ చేసి దొబ్బుతాను రా. సర్లే వస్తున్నా. రామ్ గడ్ బయట రమ్మంటున్నాడు. సరేరా బాయ్. సరేరా అయితే రేపు కలుద్దాం.
ఆ రామ్గఢ్ గోల ఏంటో. నువ్వేంట అలా చూస్తున్నావు? వాడు బాగానే కప్పిచ్చావు గానీ ఇప్పుడు నిజం చెప్పు. నిజమా? ఏ నిజంరా? నువ్వు ఇన్ని రోజులు రాకపోవడానికి రీజన్. చెప్పాను కదరా రీజను. నిజమైన రీజన్ చెప్పు. నిజమైన రీజన్ అంటే ఏంటి? నిజంగా ఏం జరగలేదా? రే ఏం జరగడం ఏటి నాకేటి అర్థం కావట్లేదురా. నీకేటనిపించిందో చెప్పు, నేను క్లారిఫికేషన్ ఇస్తా. హేమ తను వచ్చినప్పటి నుండి నీలో మార్పు వచ్చింది. నిజం చెప్పరా, హేమకి నీకు మధ్యలో ఏం లేదా? నిజం చెప్పరా, హేమకి నీకు మధ్యలో ఏం లేదా? అందరికి చెప్పినాడు, నాకు చెప్పకరా రే. నా కళ్ళలోకి చూసి చెప్పు, హేమని నువ్వు లవ్ చేయట్లేదు. అవునరా, నేను హేమను లవ్ చేస్తున్నాను. ఈ విషయం తనతో చెప్పడానికి నేను భయపడుతున్నాను. భయం ఎందుకురా, వెళ్ళి చెప్పొచ్చు కదా. 2 సిచ్యువేషన్లు వచ్చారా. చెప్దాం అనుకున్న దాకా వెళ్ళాను, కానీ ఇంకేటేటో మాట్లాడి మొత్తం పెంట చేశాను. అసలు ఎందుకు ఏం చెప్పావురా? ఏంటి సార్ తీవ్రంగా ఆలోచిస్తున్నారు? ఏం లేదు. ఏం లేదని తీవ్రంగా ఆలోచిస్తున్నా. చెప్తామా వద్దులే, తేడా వస్తే ఉన్న ఫ్రెండ్స్ కూడా పోతాయి. ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేద్దాం. అంటే నా ఫ్రెండ్ కి ఒక లవ్ ప్రాబ్లం, అది నాతో చెప్పాడు అనమాట. సొల్యూషన్ నన్ను అడిగాడు అనమాట. అందుకే ఏం సొల్యూషనా అని ఆలోచిస్తున్నాను. హో, లవ్ ప్రాబ్లమా? లవ్ ప్రాబ్లమే. మనక అలాంటి వాటిలో టచ్ లేదు. నువ్వు సింగిల్ అని తెలిసినా కూడా నిన్నెందుకు సొల్యూషన్ అడిగారు? అదాలని అడగాలి, నన్ను అడిగితే నేనేం చెప్తాను? నిన్ను సొల్యూషన్ అడిగారంటే అమ్మాయితో బాగా మాట్లాడుతుంటావా? అమ్మాయిలతో మాట్లాడటమా? క్లాస్ అమ్మాయిల పేర్లే సరిగ్గా తెలీదు. నువ్వు అమ్మాయిలతోనే మాట్లాడావు, కొన్ని లవ్ లేదు, నేను సొల్యూషన్స్ అడిగాను. అదే కదా నాకు అర్థం కాదు. వాళ్ళకి నేనే సొల్యూషన్ ఇస్తాను అనుకుంటున్నారు. నేను మళ్ళీ చేస్తాను, పెట్టే. ఏంటి మేడం గారు చాలా అందంగా రెడీ అయ్యారు? ఏంటి అకేషన్ ఏంటి? ఫ్రెండ్ బర్త్డే. బర్త్డే మీ ఫ్రెండ్ది, రెడీ అవడం నువ్వు. బాగుంది. ఏం బాలేనా? అచ్చచ్చా అలాగే ఏం లేదు. బాగోపోతే కాంప్లిమెంట్ ఎందుకు ఇస్తాను చెప్పు. థ్యాంక్ యూ. అయితే ఎక్కడ బర్త్డే పార్టీ? అంటే ఫ్రెండ్ వాళ్ళ ఇంటికాడ. నువ్వు కూడా తోడు రావచ్చు కదా. నేనా? అది మీ ఫ్రెండ్ బర్త్డే పార్టీ, నేను ఎందుకు చెప్పు? పైగా అక్కడ ఎవరు నాకు తెలియదు కూడా. ప్లీజ్ రావచ్చు కదా, అక్కడ మా ఫ్రెండ్ తప్ప ఎవరు తెలియదు. చిన్న టెన్షన్ గా ఉంది. అంటే అది వాళ్ళు తెలియదు కదా. ముందే మనం ఇంట్రో పెట్టు, నాకే కొంచెం టెన్షన్ గా ఉంది. ప్లీజ్ 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 రావచ్చు కదా. నువ్వంత క్యూట్ గా అడక్కమ్మా, వస్తాను. ఒరే, నువ్వు నేను చెప్పిన సీన్స్ లో మధ్యలో ఎవరైనా వచ్చారా? లేదురా, ఎవరు రాలేదు. ఏ అలాగడిగా? మరి అంత మంచి ఛాన్సెస్ వచ్చినప్పుడు ప్రపోజ్ చేయాలి కదరా. ఒరే నీకు సీన్ అర్థం కావట్లేదు. సిచ్యువేషన్ వచ్చింది సరే, ఎలా చెప్పిమంటావు? ఇప్పుడు చెప్తాను, చెప్పాక తనకు నేను ఇష్టం లేదంటే ప్రపోజ్ చేస్తేనే కదరా తెలుస్తుంది. సరేరా, ఇప్పుడు నేను ప్రపోజ్ చేస్తాను. ప్రపోజ్ చేసాక తనకు నేనంటే ఇష్టం లేదు అన్నది అనుకో, అప్పుడు ఏం చేయాలి? తెల్లారు లేస్తే మొహాలు చూసుకుంటాం. ఇప్పుడు నేను ఏం చెప్పగలను? ఇంట్లో కానీ మా అమ్మకి కానీ డౌట్ వచ్చింది అనుకో, నాకు పంప రేగిపోద్ది. అంటే లవ్ చేస్తావు గానీ ప్రపోజ్ మాత్రం చేయవా? ప్రపోజ్ చేస్తాను రా, కానీ అంతకన్నా ముందు తనకు నా మీద ఉన్న ఫీలింగ్ ఏంటో కనుక్కోవాలి. తను నన్ను నాకు ఫ్రెండ్ లా చూస్తుంది, అసలు ఎలా చూస్తున్నా ముందు కనుక్కున్నాకే ప్రపోజ్ చేయగలను. దానికి నాకు కొంచెం టైం కావాలి. ఒక 10 సంవత్సరాలు సరిపోద్దా? రే జోకులు వద్దు. జోక్ కాదురా, సీరియస్ గానే చెప్తున్నా. ఇలాగ ఏమది స్టడీ అయిపోయింది అనుకో, వాళ్ళ ఇంటికి వెళ్ళిపోద్ది. ఇంకేటి చెప్తా నువ్వు? తన స్టడీస్ కంప్లీట్ అయ్యేలోపు తనకి చెప్పేస్తాను రా. ఏడు బాబు, స్టడీ కంప్లీట్ అయ్యేలా చెప్తావా? అరే నేనేదో ఎగ్జాంపుల్ కి అలాగ అన్నాను రా. ఒక మంచి సిచ్యువేషన్ వచ్చినప్పుడు నేనే హేమకి కన్ఫర్మ్ ప్రపోజ్ చేస్తాను. వచ్చిన మంచి ఛాన్స్ కూడా వదిలేశాడు, ఇంకేటో చెప్తాడు. మనమే ఏదో చెయ్యాలి. ఏట్రా ఏటనుకుంటున్నావు మనసులోనే? ఏం లేదురా. ఏంట్రా అర్జెంట్ గా ఫోన్ చేసి రమ్మన్నావు, ఏమైంది?
ఇన్ని రోజులు కార్తీక్ కూడా రాకపోవడానికి రీజన్ ఏంటో తెలిసింది. అవునా, ఏంటి రీజన్? నీ ఫ్రెండ్ హేమ. హేమ ఏం చేసింది? హేమ ఏం చేయలేదు, హేమనే వీళ్ళు లవ్ చేశాడు. అవునా, తనకు ఆ విషయం చెప్పాడా? కార్తీక్ నుండి అంత ఎక్స్పెక్ట్ చేస్తున్నావా? మరి ఇన్నాళ్ళు రాలేదు కదా, అందుకని తనకు చెప్పాడేమని అడిగాను. అది చెప్పడానికి ట్రై చేశాడు, కానీ ఏదేదో మాట్లాడి అసలు విషయం మర్చిపోయాడు. అయితే మొత్తానికైతే ప్రపోజ్ చేయలేదు. నువ్వేదో ఒక ఐడియా ఇవ్వచ్చు కదా వాడితో చెప్పించడానికి. నేనేం ఐడియా ఇస్తానురా? నువ్వే ఏదో ఒక ఐడియా ఇవ్వాలి. వాడు హేమకి లవ్ ప్రపోజ్ చేసేయాలి. ఏమైనా ఐడియా వచ్చిందా? ఒక ఐడియా. ఏంటది? ఐడియా అయితే బాగుంది, దీని అంతటిని ఎలా కోఆర్డినేట్ చేస్తాము? లాగా ఈ సండే కార్తీక్ ని బయటకు తీసుకురా, నేను హేమాని తీసుకొస్తా. ఏమని చెప్పి తీసుకుని రావాలి వాడిని? ఏదో ఒకటి చెప్పి తీసుకురా. సరే, ఏదో ఒక రీజన్ చెప్పి వాడిని తీసుకుని వస్తాను. అదేమో ఏదో ఒక రీజన్ చెప్పి తీసుకుని రమ్మంది. వీడికి ఏంటి చెప్పాలి ఇప్పుడు? నాకు ఒకటి అర్థం కాక అడుగుతాను, నీకు ఇదేం ఫ్యాంటసీరా? ఇప్పుడు పిలుస్తూ నీలో నువ్వు మాట్లాడుకుంటావు. నేను వెళ్తాను. ఆగరా, చెప్తాను. ఏంటి చెప్పు. అంటే మాయ, అది ఈ సండే నేను రేణుక గాయత్రి రావణుడు గడు బయటకు వెళ్దాం అనుకుంటున్నారా? ఏంటి ఈ విషయం చెప్పడానికి నన్ను పిలిచావా? అంటే నువ్వు నా ఆడుగుడు కూడా రావాలరా. మీ ఇద్దరు జంటలో బయటికి వెళ్తే నేను ఆడు వచ్చి మేమందరం కపుల్స్ గా వెళ్ళట్లేదురా, ఫ్రెండ్స్ అందరం కలిపి ప్లాన్ వేసాం. ఫ్రెండ్స్ గా ప్లాన్ వేసారా? మరి ఆ విషయం ముందు చెప్పాలరా. అదే కదా, మీ కపుల్స్ వెళ్తుంటే మధ్యలో నేను ఆడు ఎందుకు అనుకున్నా. ఎప్పుడైతే ఈ ఆదివారం ఏంట్రా, ఇందాకే అన్నాను కదా. ఓరే అయినా వద్దులేరా బాబు, అక్కడికి వచ్చాక నాకు ఆడికి ఆ వెయిటింగ్ ప్రోగ్రెస్ ఎక్కువ ఉంటది. నేను రాను, మీరంతా కలిపి వెళ్ళండి. ప్లీజ్ రా, ఈ ఒక్కసారికి నా కోసం. సరే వస్తానులే. రే, ఇంతకీ వాళ్ళు వస్తారా రారా? ఒక 5 నిమిషాలు ఆగరా, వస్తున్నారు. ఇంటి దగ్గర ఉంటా, అమ్మతో ఆయన మాట్లాడుకున్నాం. అది కాదురా, ఈడెక్కడికి రా? వాళ్ళ అవుతా మాట్లాడడానికి. ఈ ఘోరం ఇప్పుడు జరిగిందిరా. ఇంటి దగ్గర ఏమని ఉండిపోయో, ఇక్కడ విషయాలు ఏడు తెలుస్తారా నీకు? అరే రామ్, ఒకసారి వాళ్ళకి ఫోన్ చేయవాలి, ఇంకా రాలేదు. సరే మాయా, చేస్తాను. అరే రాజు, వాళ్ళు డైరెక్ట్ గా అక్కడికి వచ్చేస్తారట, మనం వెళ్దాం అక్కడికి. ఇదో లూపా? సరే పద. ఈయన మర్చిపోయాను కదా. బాబు ప్రేమ మనిషి రాయమ్మా. రే ఏట్రా మాకిది? వచ్చేది మీ లవర్లు, వెయిటింగ్ మాకేట్ ఎక్కడ? వీళ్ళేం పాజిటివ్ రారు, ఈ నన్ను వేసుకుంటున్నాడు. అరే ఆగరా కాసేపు, మా కోసమని కొంచెంసేపు ఆగరా. ఒరే వాళ్ళ గురించి మీరు వెయిట్ చెయ్యాలరా. ఇప్పుడు మీ అందరి గురించి నేను వాడు. బంగారం చెప్పే. ఒరే అమ్మాయి ఎవరు అర్జెంట్ గా తెలియాలరా. ఈడైతే నేను తట్టుకోలేకపోతున్నాను. రే బాబు దా. ప్రపంచం మునిగిపోతున్నా కూడా ఈడి గోల ఈడిదే. వస్తున్నాను రా. బంగారం, ఒక 5 minutes ఆగు, మా ఫ్రెండ్స్ పిలుస్తున్నారు. ఏట్రా నీ బాధ? రే అక్కడున్న సేపు అక్కడ ఫోన్ వదలలేదు, ఎక్కడున్న సేపు ఎక్కడ ఫోన్ వదలట్లేదు. అసలు ఎవర్రా బాబు మీ మరదలు? తను ఒక దేవత మావా. రే వస్తారా?